శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय। రమణ పెరియ పురాణము పాపాజీ 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. భారతదేశమునకు పాకిస్తాన్కు మధ్య విభజన జరిగింది. ఆ విభజనకు ఒక నెల ముందుగా పాపాజీ తన స్నేహితుడైన దేవరాజ మొదలియార్ను ఆశ్రమంలో కలిశారు. ఆయన పాపాజీతో ముందుగానే అనుకున్నట్లు విభజన జరిగితే పాపాజీ కుటుంబం నివసించే ప్రదేశము పాకిస్తాన్కు చెందుతుంది. వారి ప్రాణములకు అపాయము సంభవించవచ్చును. అందువలన వారిని భారతదేశంలోనికి తీసుకుని రావలసిందని మొదలియార్ సలహా ఇచ్చారు. పాపాజీ, నా కుటుంబంతోటి నా అనుబంధము ఒక స్వప్నం వంటిది. నేను వెనుకకు వెళ్ళను. నేను మహర్షి సన్నిధిని వీడను అన్నారు. దేవరాజ మొదలియార్ వృత్తిరీత్యా వకీలుగా ఉన్న తన పట్టును విడవక మహర్షికి ఆ సంగతిని తెలిపారు. భగవాన్ పాపాజీని పిలిచి ఆయనతో మాట్లాడారు. పాపాజీ మాటల్లోనే చెప్పాలనంటే 1947లో భారత స్వాతంత్ర్యమునకు ఒక నెల ముందు దేవరాజ మొదలియార్ పంజాబ్లో నా కుటుంబము నివసించే ప్రాంతము త్వరలోనే పాకిస్తాన్కు చెందిన భూభాగంగా మారనున్నదని తెలిపారు. మీరు అక్కడకు వెళ్ళి ఎందుకు మీ కుటుంబమును వెనుకకు తీసుకుని రారు అని ఆయన నన్ను ప్రశ్నించారు. నేను వెళ్ళబోవుటలేదు. నేను నా సద్గురువైన మహర్షి సన్నిధి విడిచి వెళ్ళలేను అన్నాను. దేవరాజ మొదలియార్ అప్పుడు భగవాన్తో చెప్పారు, మహర్షి నన్ను పిలిచి, మీ స్వస్థలములో చాలా అల్లర్లు జరగనున్నవి. మీరు వెంటనే అక్కడికి వెళ్ళి మీ కుటుంబమును ఎందుకు వెనుకకు తీసుకుని రారు అని భగవాన్ ప్రశ్నించారు. నేను దృఢ విశ్వాసంతో బదులు పలికాను, భగవాన్, నా పాత జీవితము ఒక స్వప్నము వంటిది. నాకు ఒక భార్య ఉన్నదని, ఒక కుటుంబము ఉన్నదని కలగన్నాను. మిమ్ములను కలిసినప్పుడు ఆ కలను అంతం చేశారు. నాకు ఇక కుటుంబము ఎంత మాత్రమూ లేదు. నాకున్నది మీరొక్కరే. మహర్షి, నీకు నీ కుటుంబం ఒక స్వప్నము వంటిదైతే ఆ స్వప్నంలోనే నిలిచి మీరు మీ బాధ్యతను నెరవేర్చుటలో తేడా ఏమున్నది? అది కేవలము స్వప్నమే అయితే వెళ్ళడానికి మీరెందుకు భయపడతారు అని అడ్డుకున్నారు. అచటికి వెళ్ళుటకు నా అసమ్మతికి వెనుకగల అసలు కారణమును నేను వివరించాను. భగవాన్, నేను మీ భౌతిక రూపంతో ఎక్కువ మమకారమును పెంచుకున్నాను. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. నేను మిమ్ములను ఎంతగా ప్రేమిస్తున్నానంటే మీపై నుండి నా చూపును కూడా మరల్చలేను. నేను మిమ్మల్ని ఎలా వదిలి వెళ్ళగలను? మహర్షి నా వైపు నిశ్చలంగా చూసి, అప్పుడు మీరెక్కడ ఉన్నా నేను మీతోనే ఉన్నాను అన్నారు. మహర్షి ఆ మాటలను పలికిన తీరును చూసి ఆయన నేను వెళ్ళి తీరవలెను అనేది నిశ్చయంతో ఉన్నట్లు నాకు అనిపించింది. ఆ చివరి వాక్యము నేను చేయబోయే ప్రయాణమునకు, నా భావి జీవితమునకు ఒక ఆశీర్వాదము వలె అనిపించింది. నా సద్గురువు స్వస్వరూపమైన అహం లేదా నాలోని అంతర సత్యమే. నేను నా హృదయం చైతన్యము నుండి విడిగా ఎలా ఉండగలను? నేను నా సద్గురువు నిర్ణయమును అంగీకరించి ఆయనకు ప్రణమిల్లాను. ఒకే ఒక్కసారి గౌరవము, ప్రేమలతో ఆయన పాదాలను తాకాను. ఆయన సాధారణంగా ఎవరిని తన పాదములను తాకనివ్వరు. కానీ ఇది ఒక ప్రత్యేకమైన సందర్భము కనుక ఆయన నివారించలేదు. పైకి లేచే ముందు ఆయన పాదాల క్రింద నుండి కొంత ధూళిని తీసుకుని ఒక పవిత్రమైన జ్ఞాపికగా నా జేబులో భద్రపరుచుకున్నాను. పాపాజీ పెషావర్కు వెళ్లారు. అది ఒక అద్భుతమైన ప్రయాణం. నా హృదయమునకు చేరువుగా ఉన్న ప్రసాదము నన్ను కాపాడి అడుగడుగున నాకు మార్గదర్శకమైంది. అప్పటికే అలజడులు, అల్లర్లు పాకిస్తాన్లో రాజుకుంటున్నవి. రైళ్లు కిటకిటలాడుతున్నవి. హిందువులు, ముస్లిములు విభజింపబడి వేరువేరు బోగీలలోనికి ఎక్కింపబడుతున్నారు. పాపాజీ హిందువుల బోగిలోనికి ఎక్కి కూర్చున్నారు. భగవాన్ ఆయనకు ముస్లిముల బోగీలోనికి వెళ్లి కూర్చొనవలసినదిగా ప్రేరేపణ కలిగించారు. ఆ బోగీలో ఎక్కువ మంది జనులు లేరు. మరొక స్టేషన్ వచ్చేసరికి హిందువుల బోగీలో ఉన్న వారందరూ నిర్దాక్షిణ్యంగా చంపివేయబడ్డారు.
పాపాజీ సురక్షితంగా తమ గమ్యం చేరి తన కుటుంబమును వెనుకకు తెచ్చారు. అందులో 35 మంది స్త్రీలు ఉన్నారు. మరలా ఒక అద్భుతము సంభవించింది. దానిని కూడా ఆయన ఆ ప్రసాదమునకే ఆపాదించారు. ఆయన కుటుంబ సభ్యులు భారతదేశపు సరిహద్దును చేరుకునేసరికి పాకిస్తాన్ను వదిలి వెళ్లే ఆఖరి రైలు అదేనని, రైలు మార్గములు విధ్వంసం గావింపబడినవని వారికి తెలిసింది. పాపాజీ తన కుటుంబంతో లక్నోకు వెళ్లారు. అక్కడ ఒక మిత్రుని సహాయముతో ఒక ఇల్లు కనుగొన్నారు. 1966 వరకు తన కుటుంబం సంరక్షణ కొరకు కష్టపడి పనిచేశారు. ఆయన ఆత్మలో స్థిరంగా స్థితులై ఉన్నారు. కానీ బాహ్యంలో కుటుంబ సంరక్షణ కొరకు రేయింబవలు పనిచేయసాగారు. హిందూ శాస్త్రము ప్రకారము కేవలము ఒక పూర్ణ జ్ఞాని మాత్రమే, ఒక ఆత్మ సాక్షాత్కారమును పొంది ఆత్మనిష్ఠుడై ఉన్నవాడు మాత్రమే ఒక నిజమైన కర్మయోగి కాగలడు. పాపాజీ ఆత్మ మాత్రమే సత్యమైనది, మిగిలినదంతా కేవలము స్వప్నతుల్యమే అని భావించేవారు. పాపాజీ ఆధ్యాత్మిక సాధన కొరకై ఏకాంతము కొరకు గంగానదికి వెళ్తూ ఉండేవారు. ఇంటిలో ఉన్నప్పుడు సత్సంగం చేస్తూ ఉండేవారు. ఒక చిన్న కూటమిగా ఉన్నది కాస్త పెద్ద సముదాయముగా మారిపోయింది. జ్ఞానము ద్వారా గాని, కఠోర నియమనిష్టల ద్వారా గాని, ఆధ్యాత్మిక సాధనల ద్వారా గాని ఆత్మను తెలుసుకొనలేరని వేదములు ఘోషిస్తున్నవి. ఆత్మను కేవలము ప్రత్యక్ష అనుభవం ద్వారా మాత్రమే పొందగలరు. భగవాన్ నుండి అదృష్టవశాత్తు ఈ జ్ఞానమును పొందగలిగిన పాపాజీ దానిని తనతో అనుబంధంలోనికి వచ్చిన వారికి పంచసాగారు. ఇంకొక విధంగా చెప్పాలంటే తన గురువు తనకి ఇచ్చిన దానిని తాను ఇతరులకు ఇవ్వసాగారు. అందుకే ఆయన గొప్ప గురువు. తన గురించి తాను అలా వెల్లడి చెయ్యపోయినా ఆయనకు ఎటువంటి సంస్థ లేదు. ఆయన ఎప్పుడూ ధనము వసూలు చేయలేదు. అందుకు బదులుగా తాను కష్టించి సంపాదించిన దానితో పేద ప్రజలకు భోజనం పెట్టేవారు. 1993లో నేను ది మౌంటైన్ పాత్ పత్రికకు సంపాదకునిగా ఉన్నప్పుడు భగవాన్ నుండి నేరుగా ఆత్మసాక్షాత్కారం పొందిన వారి నుండి వ్యాసములను సంగ్రహించుటకు ఆతృతతో ఉన్నాను. రామకృష్ణ మఠమునకు చెందిన స్వామి ఏకాత్మానంద కూడా వ్యాసములను సేకరించి వానిని పత్రికలో ధారావాహికలుగా ప్రచురించమని ప్రోత్సహించారు. కానీ ఆశ్రమములోని కొందరు ఈ అభిప్రాయమును వ్యతిరేకించారు. వారు పాపాజీపై వ్యాసమును ప్రచురించుటకు వ్యతిరేకించారు. నా స్నేహితురాలు అనురాధ కూడా నా నిర్ణయమును ప్రశ్నించారు. ఆ సమయంలో డేవిడ్ గాడ్మెన్, నాడియా సుతారా నా పనిలో సహకరిస్తున్నారు. అనురాధ ఈ ప్రశ్నను లేవనెత్తారు. మీరు కుంజస్వామి గురించి, అన్నామలయ స్వామి గురించి వ్రాయవచ్చును. ఎందుకంటే వారితో మీకు ప్రత్యక్ష అనుభవం ఉన్నది కనుక. పాపాజీతో మీకు ఏ విధమైన అనుభవమైనా ఉన్నదా? ఇంత వ్యతిరేకత మధ్య ఆ వ్యాసమును ఎందుకు ప్రచురించబోతున్నారు అన్నారు. మీ అంతట మీరే వెళ్ళి ఎందుకు తెలుసుకొనరాదు అని నేను బదిలిచ్చాను. అనురాధ చాలా ధైర్యము గల స్త్రీ కనుక నేరుగా పాపాజీ వద్దకు వెళ్లారు. అక్కడ 7 దినములు గడపదలచి తన తిరుగు ప్రయాణమునకు కూడా టికెట్ బుక్ చేసుకున్నారు. ఆ నృత్యములను, గీతములను, పాటలను, భజనలతోనూ ఆవిడ ఆనందించినప్పటికీ ఆమెకు పాపాజీతో ఎటువంటి అనుబంధము ఏర్పడలేదు. ఆమె వెళ్ళిపోవలసిన రోజు వచ్చింది. కానీ ఆమెకు ఏమీ అనుభవం కాలేదు. వెళ్ళిపోయే ముందు అనురాధ ఆల్మీరాను, పాపాజీ యొక్క మీరాను కలుసుకున్నారు. ఆల్మీరా అనురాధ పట్ల ఎంతో ఆప్యాయతతో ఉన్నారు. ఆమె అనురాధ పాపాజీ గురించి అనుకున్నదంతా విని, మీరు ఒక మహనీయునితో 21 రోజులు గడిపితే తప్ప ఆయనను అర్థం చేసుకొనలేరు. మీరు మరికొంతకాలం ఉండవచ్చును కదా అన్నారు. అనురాధ స్టేషన్కి వెళ్లారు. కానీ దైవలీల చూడండి, ఆ రైలు గార్డు అనురాధకు అనుమతించబడిన టిక్కెట్ ఉన్నప్పటికీ ఆమెను రైలు ఎక్కనివ్వలేదు. ఆమె పాపాజీ సత్సంగ గృహమునకు తిరిగి వచ్చినప్పుడు పాపాజీ తన గాయకులను చివాట్లు పెట్టడం విన్నారు. అనురాధ ప్రతిదినము రమణ సద్గురు పాటను పాడినారు. నాకది చాలా ఇష్టము. ఎందుకని ఎవ్వరూ ఆమె వద్ద ఆ పాటను నేర్చుకోలేదు? రమణ సద్గురు పాట పాడిన పిమ్మట అనురాధ పాపాజీకి ప్రణమిల్లారు. పాపాజీ అనురాధను అతిథి గృహంలో ఉండమన్నారు.
తరువాత పాపాజీ, డాక్టర్ యమున ఆమె గదికి వచ్చారు. పాపాజీ కరుణతో ఆమె వైపు చూసి, అనురాధ, రమణ మహర్షి తన స్వప్నములను గురించి ఏమని చెప్పారు అన్నారు. ఆమె, పాపాజీ, భగవాన్కు చాలా అరుదుగా కలలు వచ్చేవి. అవి ఏదో ఆలయములోనికి ప్రవేశిస్తున్నట్లో లేక అరుణాచలంలో ప్రవేశిస్తున్నట్లుగానో ఉండేవి అన్నారు. పాపాజీ ఆమె వైపుకు వంగి ఆమె బొగ్గపై చిన్నగా తట్టి, నీకు బాహ్యంగా నీవు చూసేది చేసేది అంతా కూడా ఒక స్వప్నమేనని ఆయన చెప్పలేదా అన్నారు. అది ఆమె మనస్సును అంతరంగంలోనికి నెట్టి ఏ విధమైన ఆలోచనలు లేకుండా నిశ్చల ప్రశాంత స్థితిలో ఉండేటట్లు చేసింది. పాపాజీ యమున వెళ్ళిపోయిన తరువాత కూడా ఆమె ఆ నిశ్చల ప్రశాంత స్థితిలో 3 గంటల పాటు ఉన్నారు. తరువాత ఆమె రమణాశ్రమమునకు తిరిగి వచ్చినప్పుడు పాపాజీని గురించిన వ్యాసమును పత్రికలో ప్రచురించుటకు ఆనందంతో అంగీకరించారు. 1995 సంక్షోభము అలజడితో కూడి ఉన్నది. చాలా విమర్శలు, వ్యతిరేకత చోటు చేసుకున్నవి. నేను ఆశ్రమ నిర్వహణ నుండి తప్పుకొనదలిచి ఒకరి తరువాత ఒకరుగా పాత భక్తులందరి సలహాను కోరాను. వారిలో ప్రతి ఒక్కరూ అన్నామలై స్వామి, యోగి రామసూరత్ కుమార్, లక్ష్మణస్వామి ఇతరులు ఆశ్రమంలో నేను చేస్తున్న పనిని ఆపివేసి అంతరంగంలోనికి ప్రయాణం చేపట్టమన్నారు. నేను పాపాజీని కూడా సంప్రదించాలనుకున్నాను. నేను లక్నోకు ప్రయాణమైనాను. అప్పటికి అది ఆధ్యాత్మిక సాధకులకు ఎడారులలోని నిజమైన నీటి మడుగువలే ఉన్నది. పాపాజీ కరుణకు గొప్ప ఉదాహరణ. ఈ కరుణలో విమర్శలు, చీవాట్లు కూడా భాగమేనని చెప్పక తప్పదు. ఎందుకు అనగా సాధకులను జాగృతము చేయటానికి నేను పాపాజీకి ప్రణమిల్లి అక్కడ ఎంతో వ్యతిరేకత ఉన్నది అన్నాను. పాపాజీ నా వైపు ఆప్యాయతతోనూ స్థిరంగానూ చూసి, గణేశన్, ఈ ప్రపంచం మొత్తం మిమ్మలను వ్యతిరేకించినా ముందుకు సాగండి. ఈ ఆధ్యాత్మిక మెట్టుకు మీరు పంపబడినారు. మేమంతా మీతో పాటే ఉన్నాము అన్నారు ఆయన నన్ను కౌగిలించుకుని. అంతరంగంలోనికి లోతుగా మునగండి. ఆ నిశ్చల స్థితిలోనికి మునిగి హృదయంలో నిష్ఠులై ఉండండి అన్నారు. ఆ క్షణంననే నాకున్న ఒకే ఒక గొప్ప అనుబంధం, రమణాశ్రమంతోటి నాకు గల గొప్ప అనుబంధం శరీరంపై నుండి ఒక వస్త్రము జారిపోయినట్లు జారిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా అరుణాచలుని అనుభూతి పొందుతూనే ఉంటాను. ఏ దేశంలో నేను ఉన్నప్పటికీ, ఏ స్థితిలో నేను ఉన్నప్పటికీ అది ఆనందమైన, విచారమైన లోపలి నిశ్చలత్వము చెక్కు చెదరకుండా ఉంటుంది. మీకు అంతరంగము వైపునకు మరలుటకు ఏ విధమైన అర్హత, పరిపక్వత అవసరము లేదు. మీ అంతరంగములోనికి వెళ్ళి నేను ఎవరును అని ప్రశ్నించుకోండి. అప్పుడు అరుణాచలుడు పూర్తిగా మీ బాధ్యతను తీసేసుకుంటారు. 1990 నుండి నేను ప్రపంచవ్యాప్తంగా పర్యటించసాగాను. అప్పుడు మునుపెప్పుడు ఆశ్రమములో నేను చూడని, కలుసుకొనని భక్తులను కలుసుకొనుట, వారి ఇళ్లలో బస చేయుట జరిగింది. వాళ్లలో చాలామంది ఇళ్లలో 3 ఫోటోలు ప్రముఖంగా కనిపించేవి. అరుణాచలునిది, భగవానునిది, పాపాజీది. ఆ భక్తులలో ఎక్కువ మంది పాపాజీ తమకు హృదయంలో అహం స్ఫురణ అనుభవాన్ని కలిగించారని చెప్పారు. అరుణాచలుడు తన సత్యమైన నేను అనబడే ఆత్మ చైతన్యమును గురించిన జ్ఞానము ప్రపంచమంతటా వ్యాప్తి చెందవలనని గుర్తున్నది కదా. సద్గురువైన రమణ మహర్షి దైవత్వమునకు మానవాళికి మధ్య గొలుసు వలె నిలిచారు. ఆ గొలుసు ఇంకొంత పొడిగింపబడవలసి ఉన్నది. ఆ పొడిగింపబడినదే పాపాజీ, ఆస్బోర్న్ మొదలైన ఇతరులు చేసిన పని కూడా ఆయన చేశారు. అదే సత్యముతోటి లేదా దైవముతోటి అనుబంధము కలిగించుట. అది తిరుగులేని నిజము. ఇక్కడ నా స్నేహితురాలు లతాజీ గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఆమె తన తండ్రి స్నేహితుని ప్రోద్బలంతో పాపాజీ వద్దకు వచ్చారు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె తండ్రి ఆమెను వైద్య వృత్తి చేపట్టమని కోరటంతో ఆమెకు తన తండ్రితో చిన్న గొడవ జరిగింది. ఆమె పాపాజీ సలహాను కోరుతూ సుదీర్ఘమైన లేఖ వ్రాసారు. ఆ రోజు పాపాజీ గృహము వద్ద జరిగిన సత్సంగంలో పాపాజీ చేత
లతాజీ లేఖ ఎంపిక చెయ్యబడినది అంటే తీయబడినది. ఎవరి లేఖనైతే పాపాజీ తీస్తారో ఆ లేఖ వ్రాసిన వారు పాపాజీ ఎదురుగా కూర్చొనుట ఆచారముగా వస్తున్నది. పాపాజీ సత్సంగహాలు గోడల నిండా నిశ్చలంగా ఉండు వంటి సూక్తులతో కూడిన పోస్టర్లు అంటే పెద్ద పటములు ఉండేవి. ఎందుకంటే ఆయన అందించాలనుకున్న బోధ యొక్క సారము అదే కనుక. పాపాజీ లేఖలోని విషయమును గూర్చి ప్రశ్నిస్తారని లతాజీ ఎదురు చూస్తున్నారు. కాని ఆయన ఆ లేఖను పక్కన పెట్టి ఏదైనా నన్ను అడగండి అంటూ ఆమె వైపు చూశారు. ఆమెకు ఇరుకున పడినట్లయింది. ఏమి అడగాలో తోచలేదు. ఆమె గది చుట్టూ కలియ చూసింది. నిశ్చలంగా ఉండు అనే పోస్టర్ అంటే గోడకు అంటించబడిన పెద్ద దళసరి కాగితము ఆమె దృష్టిని ఆకర్షించింది. అందుకని ఆమె నిశ్చలంగా ఉండుట ఎట్లు అని అడిగారు. నిజానికి ఆమె ఆ ప్రశ్న అడగాలనుకోలేదు. కాని పాపాజీ చూపు ఆమెను అలా అడిగేలా చేసింది. ఉండుట ఎలా అనేది వదిలివెయ్యండి. పాపాజీ అన్న ఆ మాటలు తనను అక్కడి శ్రోతలలో చాలా మందిని ఆ అంతరంగ నిశ్చలతలో నిలిపినవి. అది కూడా వారేమాత్రము ఎదురు చూడని ఊహించని సమయంలో. అవి లతాజీ తరువాత నాతో చెప్పారు. వారేమాత్రము ఎదురు చూడని ఊహించని సమయంలో అని లతాజీ తరువాత నాతో చెప్పారు. ఒక చాలా ధనవంతుడైన వ్యక్తి $10,00,000 పాపాజీకి విరాళంగా ఇవ్వాలనుకున్నారు. ఆయన ఎంతో నిజాయితీతో పాపాజీని సమీపించి, నేను మీకొక కానుక ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి దానిని స్వీకరించి నన్ను ఆశీర్వదించండి అన్నారు. పాపాజీ సరే స్వీకరిస్తున్నాను అన్నారు. ప్రతి వారు నవ్వేశారు. ఎందుకంటే అది ఎంతో పెద్ద మొత్తము కనుక. పాపాజీ ఆ చెక్కు తీసుకుంటున్నప్పుడు ఆయన ముఖం వెలిగిపోయింది. ఆయన దానిని ముక్కలుగా చింపివేసి ఆ వ్యక్తితో ఇది నా ఆశీర్వాదము అని చెప్పారు. పాపాజీ భగవానుకు వారసుడని చిన్నస్వామిని ఇష్టపడేవారు. ఒకసారి మా తండ్రి గారు ప్రయాణం చేస్తూ చెన్నైలోని సెంట్రల్ స్టేషన్లో ఉండగా పాపాజీ అనుకోకుండా ఆయనను కలిశారు. ఆయన మా తండ్రి గారికి సాష్టాంగపడి ఆయన పాదాల వద్ద $200 సమర్పించారు. ఆయన అటువంటి వినయశీలి. నేను లక్నో వెళ్ళినప్పుడు ఆయన ఎంతో ఆదరంతో స్వాగతం పలికారు. సత్సంగంలో ఆయన ఇప్పుడు గణేశన్ మాట్లాడతారు అన్నారు. పాపాజీ కరుణకు ఆప్యాయతకు మారు పేరు. నిశ్చలంగా ఉండు బీ స్టిల్ అనే పుస్తకంలో ఇవ్వబడిన పద్యము అరుణాచలుని యొక్క ఈ విశాల హృదయమును చక్కగా వర్ణిస్తుంది. ఈ కలియుగమనే నాటకములో శ్రీరమణులు మౌనము ఆత్మ విచారణలను స్థాపించారు అంటే నిలబెట్టారు. సత్వగుణ పరిధిలో. అందువల్లనే ఆయన మహర్షి అనబడినారు. శ్రీ పుంజాజీ అంటే పాపాజీ మౌనమనే జ్వాలను కాగడాను మార్కెట్టు స్థలంలోనికి విసిరివేశారు. నిర్మలత్వమనే కనపడని జ్వాలను క్రియాశీలత్వముతో నిండిన నేలపై విచ్చలవిడిగా స్వేచ్ఛగా వదిలారు. ఇప్పుడు జగత్తే రాజుకుంటున్నది. అందుకే ఆయన పాపాజీ అని పిలువబడినారు. అందరికీ ప్రీతిపాత్రుడైన తండ్రి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय.